ఆవిర్భవించిన తర్వాత నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో అనేక మంది సామాన్యులు, నిరుపేదలు శాసనసభ్యులయ్యారు, పార్లమెంటు మెంబర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి సహకారంతో ఆయన గారు అవకాశం ఇస్తే మీరు నన్ను ఆశీర్వదించారు. ఈరోజు నన్ను శాసనసభ్యుడిగా నిలబెట్టారు. మీ గౌరవాన్ని, మీ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా నా వ్యవహార శైలి ఉంటుంది, నా పనితీరు ఉంటుంది తప్ప వీడిగా నేను ఓటేసిందని ఏ ఒక్కరు కూడా బాధపడే విధంగా ఉండదని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చామో, ఏదైతే ఎన్నికల ప్రచారంలో మాటిచ్చామో, నేను కానీ తిప్పేశామన్న కానీ శ్రీనివాసమూర్తి అన్న గారి ప్రతి మాటకు, ప్రతి హామీకి కట్టుబడి ఉండి అవి ఖచ్చితంగా చేసి తీరుతాం. రాజీవ్ గాంధీ సర్కిల్లో ట్రాన్స్ఫార్మర్ ఎక్కడుంది? రాజీవ్ గాంధీ సర్కిల్లో ట్రాన్స్ఫార్మర్ ఏమైంది? 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉండి ఇన్ఛార్జ్ మంత్రి దాదాపు 77 సార్లు మడకశిరకు వచ్చి ట్రాన్స్ఫార్మర్ కదిలించలేకపోయారు. ట్రాన్స్ఫార్మర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ప్రమాదకరమైన గుంట రోడ్డుకు అడ్డం ఉంటే కనీసం దాన్ని పూడ్చడానికి కూడా ప్రయత్నం చెయ్యలేదంటే సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చారు. మనస్సాక్షి లేదు, ఓన్లీ సాక్షి మాత్రమే ఉంది వాళ్ళకి. నేను తిప్పేశామన్న గెలిచిన తర్వాత అవి తీసేయాలని చెప్పేసి అధికారులకు ఫోన్ చేస్తే 3-4 డిపార్ట్మెంట్లు కలిసి వాళ్ళు అని చెప్తే అయ్యా అందరు రండి అడిగి పోదామని చెప్పి పట్టుకొచ్చి మార్పిచ్చేస్తాం. అంటే చిత్తశుద్ధి ఉంటే, పనిచేయాలనే తపనుంటే అధికారులు కూడా సహకరిస్తారు, పనిచేస్తారు అనడానికి నిదర్శనం ఆ ట్రాన్స్ఫార్మర్ ని మార్చడం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారిని, విద్యుత్ శాఖ అధికారులని, నేషనల్ హైవే అధికారులని, ఆర్ఎంపీ అధికారులని ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో. అదేవిధంగా 7-8వ తారీఖులో అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఆకలి తీర్చాలని ఏ సంకల్పంతో అయితే అన్నా క్యాంటీన్ అని ప్రారంభించారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అన్నా క్యాంటీన్ అయితే మూసేసిందో, సగౌరవంగా మనందరి సమక్షంలో 8వ తారీఖు అదే స్థానంలో అదే అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తా ఉన్నాం. ఆ పేదవాడి ఆకలిని తీర్చే విధంగా పనిచేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రతి పేదవాడికి విద్యను అందే విధంగా విద్యను అందించాలనే సంకల్పంతో విద్యాశాఖను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతపురం దగ్గర ఏవైతే పరిశ్రమలు రావాలో, గాయత్రి కాలనీ దగ్గర ఏవైతే పరిశ్రమలు రావాలో, నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఖచ్చితంగా అక్కడికి పరిశ్రమలు తీసుకొస్తాం. నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. గార్మెంట్ ఫ్యాక్టరీ మూతపడింది పాపం. ఏ కంపెనీ అన్నది? 28వ తారీఖు ఆ యజమాన్యానితో కలుస్తాం, త్వరలో అది రిబ్బన్ కట్ చేస్తాం. ఆయన పాపం మంచి సంకల్పంతో ఈ నియోజకవర్గ మహిళలకు జీవనోపాధి కల్పించాలి, మహిళా సాధికారత ఇవ్వాలని చెప్పేసి అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తే మాజీ శాసనసభ్యులు, అవినీతి శాసనసభ్యులు పాపం 2 కోట్లు అడిగింది. ఆయన ఇలా 2 కోట్లేనంటే అడిగింది, ఇవ్వాల్సిన పాపం 2 కోట్లు అడిగితే నేను చెయ్యనని చెప్పేసి వెళ్ళిపోయారు. మేము విజ్ఞప్తి చేశాం, నేను తిప్పేశామన్నా. 28వ తారీఖు మీటింగ్ ఉంది, ఖచ్చితంగా 10-15 రోజుల్లో ఆ యాజమాన్యాన్ని తీసుకొచ్చి సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్ననే నేను తిప్పేశామన్నా శ్రీనివాసమూర్తి అన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం. 19లో చంద్రబాబు నాయుడు గారు 100 పడకల హాస్పిటల్ ని శాంక్షన్ చేశారు మరొకసారికి తిప్పేశామన్న గారి ఆధ్వర్యంలో. సగం వర్క్ కంప్లీట్ అయ్యింది. మేము అక్కడ సూపరింటెండెంట్ ఆర్ఎం గారిని పిలిచి దీని పరిస్థితి ఏమని అడిగితే కాంట్రాక్టర్ పారిపోయినాడు. నెంబర్ తీసుకొని ఫోన్ చేసి విజయవాడలో రమ్మని చెప్పి
హెల్త్ మినిస్టర్ దగ్గరికి పిలుచుకొని పోయి బిల్లులు ఇవ్వండి అని చెప్పి అతనితో టీ తాగుతూ మాట్లాడినాను. అన్నా నువ్వు కూడా డబ్బుల కోసం ఫోన్ చేసినావేమో, రాకూడదు అనుకోండి అని చెప్పా. అయ్యా నాకు 3 నెలల్లో ఆసుపత్రి పూర్తి చేయి, నువ్వు ఇసుక కూడా ఫ్రీగా తోలుకో, మా పోలీసులు నీ జోలికి రారు, నాకు కావాల్సింది హాస్పిటల్ నిర్మాణం. నా నియోజకవర్గంలో యాక్సిడెంట్ జరిగినా లేదా రోగాల బారిన పడినా ఏ సిరకో హిందూపురంకో కాదు పోవాల్సింది, వాళ్ళు కూడా నా నియోజకవర్గానికి రావాలి, త్వరగతిన పూర్తి చేయమని చెప్పి ఆయనతో మాట తీసుకోవడం జరిగింది.